చెప్పండి. ఈరోజు గుత్తి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకు? అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఇక్కడే వచ్చి ఆ సంఘం ద్వారా ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకు? ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్త ప్రభుత్వం 9 నెలలు అయ్యింది. మరి 9 నెలలు అయినప్పటికీ కూడా వాళ్లకు నీకు ఇండ్లు లేవు. ఇండ్ల స్థలాలు పల్లెటూరులో 3 సెంట్ల స్థలము, ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసింది. 9 నెలలు అయినప్పటికి కూడా వాళ్ళకు ఇవ్వలేదు. అదేవిధంగా గత ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు ప్రకటిస్తామనింది, దాన్ని ప్రకటించలేదు. తర్వాత తల్లికి వందనం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, దాన్ని కూడా ఎమ్మడే అమలు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాము. రైతుకు భరోసా ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం 20,000 అని చెప్పేసింది, దానికి కూడా ఇవ్వలేదు. తర్వాత సూపర్ 6 ఒకటి అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది, దాన్ని కూడా అమలు చేయకోకుండా నీకు తారసం చేస్తూ ఉంది. కాబట్టి ఎమ్మడే అమలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపిస్తామని చెప్పేసి తహసీల్దార్ వారికి కూడా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా భాగమయ్యి ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లా ప్రకటించింది. ఈ అనంతపురం జిల్లా కరువు మండలాలుగా ప్రకటించినారు. కరువు ప్రత్యామ్నాయ చర్యలు ప్రకటించాలి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం ప్రకటించింది, తర్వాత కేంద్ర ప్రభుత్వము 7 రూపాయలు ప్రకటించింది, 307 ప్రకటించింది, అది కూడా అమలు చేయాలి. అమలు చేయకోకుండా నిరుత్సాహంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, తక్షణం అమలు చేయాలి. ఏవైతే మీరు ప్రకటించినారో సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు ప్రకటించినారో అవి అమలు చేయాలి. అమలు చేయకపోతే దశల వారీగా బలమైనటువంటి ఉద్యమాలు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైతే గుమ్మనూరు జయరాం గారు ఉన్నారో, ప్రాతినిధ్యం వహిస్తున్నారో, తక్షణం అమలు చేయాలి. ఇవి ఇళ్ల స్థలాల ప్రధాన అంశం. వాళ్ళు బాడు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారు, వలస వచ్చిన అమ్మడే అమలు చేయాలి. అమలు చేయలేని పక్షంలో బలమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ హెచ్చరిస్తూ ఉన్నది. రోజు దాదాపు ఒక 50 అప్లికేషన్లు తాత్కాలికంగా ఇచ్చినాము. మళ్ళీ సోమవారం నాపొద్దు కూడా ఈ రాజకీయ పార్టీ, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా వాళ్ళ స్పందన కార్యక్రమం మొదలు పెట్టినారంట. ఆ ఎమ్మెల్యేలను కలిసి కూడా వాళ్ళకు కూడా 100, 150, 200 వరకు కూడా అప్లికేషన్లు వాళ్ళకి ఇస్తాం. ప్రజా దర్బార్ ఇక్కడ స్టార్ట్ అయింది. ప్రజా సమస్యలు వెంబడే పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఇస్తాం. ఇక్కడ కూడా అధికారులకు కూడా మేము ఇచ్చాం. వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.